హలో స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కృష్ణమూర్తి. వెల్కమ్ టు వీకెమ్ అకాడమీ. సో ఆల్రెడీ ప్రిపరేషన్ అంతా బాగానే వెళ్తుంది అనుకుంటా. సో లాస్ట్ వీడియోలో మనమైతే ఇంపార్టెంట్ గన్ షాట్ 4 మార్క్ క్వశ్చన్స్ అయితే ఇచ్చున్నాము. సో అది అందరూ కూడా వీడియో చూసారు అనుకుంటున్నా. సో ఆ వీడియో చూసినాక ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఆల్రెడీ 4 మార్క్ క్వశ్చన్స్లో చాలా వరకు చెప్పున్నాను. సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీలో ఎంపిరికల్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. వాటి మీద క్వశ్చన్ అనేది మ్యాండేటరీగా వస్తుంది అనేది కూడా చెప్పారు. సో కాబట్టి ఆ ఎంపిరికల్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాము. అలాగే 2 మార్క్ క్వశ్చన్స్ కూడా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఈరోజు మ్యాక్సిమం. ఐ విల్ ట్రై. సో ఎందుకంటే మా స్టూడెంట్స్తో కూడా కొంత బిజీగా ఉండటం వల్ల నాకు టైం కుదరట్లేదు. బట్ స్టిల్ 2 మార్క్ క్వశ్చన్స్ అనేవి కూడా అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ టైం అయితే నా కంటెంట్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, రైట్? అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి నా ఛానల్లో కంటెంట్ నచ్చితే, ఓకేనా? సో మరికెందుకు లేటు, వీడియోలోకి వెళ్దామా? రైట్. ఎంపిరికల్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ చెప్పున్నాను, చాలా ఇంపార్టెంట్ అని. ఎంపిరికల్ ఫార్ములా అంటే ఫస్ట్ అందరికీ ఫండమెంటల్ డెఫినేషన్ అర్థం కావాలి. ఫండమెంటల్ డెఫినేషన్ అర్థమైతేనే మీరు అసలు ఏం చేస్తున్నారు ప్రాసెస్ అనేది మీకు అర్థమవుతుంది. ఎంపిరికల్ ఫార్ములా అంటే సింప్లెస్ట్ హోల్ నంబర్ రేషియో ఆఫ్ యాటమ్స్ ఇన్ అ మాలిక్యూల్. అంటే నేను మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ బెంజిన్ అన్నాను. బెంజిన్ మాలిక్యులర్ ఫార్ములా ఏంటి? C6H6. దీనికి సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియో ఏంటి? CH. అంటే CH అనేది ఎంపిరికల్ ఫార్ములా. ఎంపిరికల్ ఫార్ములా అనేది EF అంటారు. C6H6 ఏదైతే ఉందో ఇది మాలిక్యులర్ ఫార్ములా. అర్థమవుతుందా? సో మనం ఈ ఎంపిరికల్ ఫార్ములాని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఆ ఎంపిరికల్ ఫార్ములా నుంచి మాలిక్యులర్ ఫార్ములా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్నదే ఈ పర్టికులర్ వీడియోలో ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అర్థమైందా? సో ఎంపిరికల్ ఫార్ములా అంటే ఏంటో ఫస్ట్ అర్థమైంది మీకు. సో లెట్ సే అంటే ఇప్పుడు మాలిక్యులర్ ఫార్ములా ఏంటి? ఎసిటైలిన్ C2H2. అది ఎంపిరికల్ ఫార్ములా అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? సింపుల్గా CH, సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియో అంటే 2 1 ఇక్కడ కూడా అలా సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియో ఏదైతే ఉందో దట్ ఈస్ ఓన్లీ వి కాల్ ఇట్ యాజ్ ఎంపిరికల్ ఫార్ములా. అయితే మీకు ఒకటి అర్థం కావాలి, ఏ 2 కంపౌండ్స్ అయినా లేకపోతే ఏ 2 మాలిక్యూల్స్ అయినా 2 సేమ్ ఎంపిరికల్ ఫార్ములాస్ ఉండొచ్చు, బట్ మాలిక్యులర్ ఫార్ములా ఎప్పుడు కూడా సేమ్ అనేది ఉండదు. ఇక్కడ చూస్తే బెంజినిక్ కానీ ఎసిటైలినిక్ కానీ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ హావింగ్ సేమ్ ఎంపిరికల్ ఫార్ములా. ఏముంది? ఎంపిరికల్ ఫార్ములా CH ఉంది, కానీ రెండింటికి రెండు మాలిక్యులర్ ఫార్ములా ఒకటి C6H6 ఉంది, ఇంకొకటి C2H2 ఉంది. ఓకేనా? సో ఇక డిలే చేయకుండా లెట్ us మూవ్ ఆన్ టు ది క్వశ్చన్. అంటే ఫండమెంటల్ కాన్సెప్ట్ అసలు ఎంపిరికల్ ఫార్ములా అంటే ఏంటో అర్థమైంది అనుకుంటా. ఓకే, అదే మాలిక్యులర్ ఫార్ములా అయితే ఇట్ రిప్రజెంట్స్ ది యాక్చువల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ అ మాలిక్యూల్. ఒక మాలిక్యూల్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో రిప్రజెంట్ చేసేది మాలిక్యులర్ ఫార్ములా. ఇప్పుడు బెంజిన్ తీసుకోండి, C6H6 అంటున్నాను, అంటే ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి? 6 కార్బన్స్ 6 హైడ్రోజన్స్, అలా అనమాట. ఓకేనా? సో ఇప్పుడు దీంట్లోకి వస్తే ఫస్ట్ క్వశ్చన్ అనేది నేను ఆల్రెడీ మీకు చెప్పున్నాను, మోడల్ క్వశ్చన్ పేపర్ అని ఎక్కడ కనిపించినా కూడా ఆ క్వశ్చన్ అనేది మిస్ చేయొద్దు. అది 1 మార్క్ అయినా 2 మార్క్ అయినా 4 మార్క్ అయినా 8 మార్క్ అయినా ఆ క్వశ్చన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పాసిబిలిటీస్ అన్నీ కూడా మోడల్ క్వశ్చన్ పేపర్లకే ఉన్నాయి. మన దగ్గర 2 మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్. అలాగే మీరు ఏ కాలేజీలో చదువుతున్నా కూడా అవి కూడా వాళ్ళ మెటీరియల్ ఇచ్చి ఉంటారు, అవి చూడండి కంపల్సరీగా. సో ఫస్ట్ వన్, a carbon compound contains 12.8% of carbon, 2.1% hydrogen, 85.1% bromine. Molecular mass of the compound is 187.9 U. U అంటే unified mass. Calculate its molecular formula. మాలిక్యులర్ ఫార్ములాని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. మాలిక్యులర్ ఫార్ములా రావాలంటే కంపల్సరీగా ఎంపిరికల్ ఫార్ములా వచ్చి ఉండాలి. ఎంపిరికల్ ఫార్ములా వస్తేనే నువ్వు మాలిక్యులర్ ఫార్ములా చేయగలవు. సో నేనేమంటానంటే మీకు మాలిక్యులర్ ఫార్ములా తెలిసి ఉండాలి అని అంటే మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి దీనికి? ఎంపిరికల్ ఫార్ములా ఇంటూ n టైమ్స్ బట్ ఈ n ఏంటో తెలియాలిగా. n అంటే మాలిక్యులర్ మాస్, n అంటే మాలిక్యులర్ మాస్ బై ఎంపిరికల్ ఫార్ములా మాస్. అంటే మీకు వచ్చిన ఎంపిరికల్ ఫార్ములా మాస్ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే దాన్ని బేస్ చేసుకుని మీకేమొస్తుంది? n వాల్యూ వస్తుంది. ఆ n తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటారు, ఎంపిరికల్ ఫార్ములా వస్తుంది. దాంతో n వాల్యూ మల్టిప్లై చేస్తే మీకు ఫైనల్గా వచ్చేదే
మాలిక్యులర్ ఫార్ములా. అర్థమైందా లేదా? ఓకే. సో ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఎంపిరికల్ ఫార్ములా అయినా కనుక్కోవాలంటే దాంట్లో ఉండే ఎలిమెంట్స్ యొక్క పర్సంటేజ్ కాంపోజిషన్ ఇస్తాడు. అంటే మనకి ఇచ్చిన ఎలిమెంట్స్ ఏంటి ఇక్కడ? కార్బన్, హైడ్రోజన్, బ్రోమిన్. కార్బన్ పర్సంటేజ్ కాంపోజిషన్ అంతా 12.8, తర్వాతది 2.1, తర్వాతది 85.1. పర్సంటేజ్ కాంపోజిషన్ అనేది మనం ఏంటంటే మాస్ లాగా తీసుకుంటాము. పర్సంటేజ్ కాంపోజిషన్ అనేది 100% తీసుకుంటాం కదా. అంటే 100 గ్రామ్స్ ఆఫ్ ఆ కంపౌండ్లో 12.8 గ్రామ్స్ కార్బన్ ఉంటే 2.1 గ్రామ్స్ హైడ్రోజన్ ఉంటే 85.1 గ్రామ్ అనేది బ్రోమిన్ ఉంటుంది. అంటే ఆ పర్సంటేజ్ కాంపోజిషన్ మనం మాస్గా మార్చినట్టు. పర్సంటేజ్ కాంపోజిషన్ మనం దేనిలో మార్చాము? మాస్గా మార్చినట్టు. ఓకే. సో తర్వాత దాని రెస్పెక్టివ్ అటామిక్ వెయిట్ తీసుకుంటాము. కార్బన్ అనేది 12, హైడ్రోజన్ 1, బ్రోమిన్ అనేది 80. అది కూడా సరిపోయింది. తర్వాత మోల్ రేషియో తీసుకుంటాం. దీన్నే మీరు మోల్ రేషియో అని కూడా రాయొచ్చు. ఇక్కడ అటామిక్ రేషియో ఇచ్చాడు, మోల్ రేషియో అని కూడా రాయొచ్చు. సో మోల్ రేషియో తీసుకోవచ్చు. మరి మోల్ రేషియో అంటే మోల్ రేషియో ఫార్ములా ఏంటి? నంబర్ ఆఫ్ మోల్స్ ఇస్ ఈక్వల్ టు, నాకు ఫార్ములా చెప్పండి. నంబర్ ఆఫ్ మోల్స్ ఇస్ ఈక్వల్ టు ఏమని రాస్తారు? వెయిట్ బై మాలిక్యులర్ వెయిటే కదా రాస్తారు. అదేనా? గివెన్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆర్ గివెన్ వెయిట్ బై అటామిక్ వెయిట్ అని రాస్తారు, అంతేగా? సో అదే రాస్తారు ఇక్కడ కూడా. అంటే మీకు గివెన్ వెయిట్ ఎంత అండి? 12.8. దాన్ని అటామిక్ వెయిట్తో డివైడ్ చేశారు. 12 ఈజ్ ఈక్వల్ టు 1.06. అలాగే హైడ్రోజన్ 2.1 అపాన్ 1, 2.1, 85.1 అపాన్ 80, 1.06. సో దీని నుంచి మనకి సింపుల్ రేషియో కావాలి. సింపుల్ రేషియో కావాలంటే మీకు వచ్చిన నెంబర్ ఆఫ్ మోల్స్లో 1.06, 2.1, 1.06 వచ్చింది కదా. దీంట్లో స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఏదైతే ఉందో దానితో మొత్తం అన్నిటిని డివైడ్ చేయాలి. అంటే 1.06 స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి 1.06 అపాన్ 1.06 అంటే 1 వస్తుంది. 2.10 అపాన్ 1.06 అప్రాక్సిమేట్గా 2 వస్తుంది. 1.06 అపాన్ 1.06 1 వస్తుంది. అంటే 1 to 1. ఒకవేళ ఇక్కడ కానీ మీకు ఈ సింపుల్ రేషియోలో హోల్ నెంబర్ రాకపోతే దాన్ని మీరు సూటబుల్ నెంబర్తో మల్టిప్లై చేసి హోల్ నెంబర్గా మార్చాలి. ఒకవేళ ఇక్కడే మీకు సింపుల్ రేషియో వచ్చేస్తే అదే హోల్ నెంబర్ రేషియో తీసుకుంటారు. ఎందుకంటే నాకు హోల్ నెంబర్ రేషియో వచ్చేసింది ఇక్కడ 1 to 1, అదే తీసుకున్న 1 to 1. అంటే 1 to 1 వచ్చిందంటే కార్బన్ అనేది నీకు 1 అయితే, హైడ్రోజన్ 2 అయితే, బ్రోమిన్ 1. కాబట్టి ఎంపిరికల్ ఫార్ములా ఏమైంది? CH2Br. మరి దీని ఎంపిరికల్ ఫార్ములా మాస్ అనేది మనం కనుక్కోవాలిగా. ఎంపిరికల్ ఫార్ములా మాస్ మనం కనుక్కుంటే అంటే ఇది కార్బన్ ఎంత? 12, హైడ్రోజన్ ఎంత? 2. ఎందుకంటే 1 హైడ్రోజన్ 1, 2 into 1 2, ప్లస్ బ్రోమిన్ ఎంత? 80. సో ఎంత వస్తుంది? 94. ఇదే మనకి ఎంపిరికల్ ఫార్ములా మాస్ అనమాట. ఈ ఎంపిరికల్ ఫార్ములా మాస్ 94 వచ్చింది. మనం ఏం కనుక్కోమన్నాము? ఎన్ కనుక్కోమన్నాం, అంతేనా? అయితే ఎన్ కనుక్కోమంటే మనకు ఫార్ములా ఏమి ఇచ్చాము? మాలిక్యులర్ మాస్ ఆల్రెడీ ఇచ్చాడు వాడు. ఎంత? 187.9 డివైడెడ్ బై 94. అప్రాక్సిమేట్గా తీసుకుంటే ఎంత వస్తుంది? 2 వస్తుంది. అప్రాక్సిమేషన్స్ అనేవి ఇక్కడ వ్యాలిడ్ అవుతాయి కాబట్టి ఏమొచ్చింది అక్కడ? 2 వచ్చింది. మరి మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? ఎంపిరికల్ ఫార్ములా ఇంటూ ఎన్. మరి ఎంపిరికల్ ఫార్ములా ఏంటన్నా? CH2Br. ఎన్ అంటే ఎంత వచ్చింది? 2. అంటే ఏ రాస్తారు? CH2Br టేకెన్ ట్వైస్ అని తీసుకుంటే ఏ రాస్తారు అక్కడ? C2H4Br2. ఇక్కడ రాసిన అక్కడ కట్ అవుతుంది. C2H4Br2 is the molecular formula. చెక్ చేసుకోండి. C2H4Br2 is the molecular formula. ప్రాసెస్ అర్థమైందా? దీన్ని బేస్ చేసుకుని నేను ఇంకోటి చెప్తాను. అప్పుడు మీరు నాతో పాటు ఫాలో అవుతున్నప్పుడు ఒక నోట్బుక్ తీసుకొని చేయండి. నోట్బుక్ తీసుకొని చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. అసలు ఆ ముందు ఏం చెప్పామనేది ఒక క్లారిటీ వస్తుంది. ఓకే. సో క్వశ్చన్ చదువుతున్నాను చూడండి. Chemical analysis of a carbon compound gave the following percentage composition by weight of the elements present: carbon 10.06%, hydrogen 0.84%, chlorine 89.1%. Calculate the empirical formula. ikkadaithe molecular formula adagaledu, direct empirical formula ni adigadu. Last question lo bromine ichchadu, ee question lo chlorine ichchadu, ante teda. ikkada molecular mass manaku avasaram ledhu endukante molecular formula adagaledu kabatti. సో ఫస్ట్ సింబల్ ఆఫ్ ది ఎలిమెంట్ అని టేబుల్ రాసుకుంటారు. సింబల్ ఆఫ్ ది ఎలిమెంట్ టేబులర్ ఫామ్లోనే చేయండి, టేబులర్ ఫామ్లోనే ఇవ్వాలి. కార్బన్, హైడ్రోజన్, క్లోరిన్. కార్బన్ పర్సెంటేజ్ ఎంత నాన్న? 10.06, హైడ్రోజన్ 0.84, క్లోరిన్ 89.1. కార్బన్ అటామిక్ వెయిట్ ఎంత నాన్న? 12, హైడ్రోజన్ 1, క్లోరిన్ అయితే 35.5. అయితే మనం ఏం కనుక్కోవాలి? మోల్ రేషియో కనుక్కోవాలి. మోల్ రేషియో అంటే
వెయిట్ బై అటామిక్ వెయిట్. పర్సంటేజ్ కాంపోజిషన్నే మాస్గా తీసుకుంటాము, ఎందుకంటే 100%కి ఈక్వల్గా ఉంది కాబట్టి. 10.06 mass upon atomic mass 12 is equal to approximately 0.84. 0.84 upon 1, 0.84. 89.1 upon 35.5, 2.50. అంటే మీకు మోల్ రేషియో, అటామిక్ రేషియో వచ్చేసింది. ఇప్పుడు సింపుల్ రేషియో తీసుకోవాలి. ఆ సింపుల్ రేషియో కోసం ఏం చేయమని చెప్పాను? ఆ 3 మోల్ రేషియోలో, ఆ 3 అటామిక్ రేషియోలో ఏదైతే స్మాలెస్ట్ నెంబర్ ఉందో దాంతో అన్ని డివైడ్ చేసేసేయండి. సో 0.84 స్మాలెస్ట్ నెంబర్ డివైడెడ్ బై 0.84 అంటే 1 వచ్చింది. 0.84 డివైడెడ్ బై 0.84 మళ్ళీ 1 వచ్చింది. 2.5 డివైడెడ్ బై 0.84 అప్రాక్సిమేట్గా 3 వస్తుంది. అంటే అప్పుడు హోల్ నెంబర్ రేషియో ఏమైంది? 1:1:3. అంటే కార్బన్ ఏమో 1, హైడ్రోజన్ ఏమో 1, క్లోరిన్ ఏమో 3. కాబట్టి CHCl3 అనేది ఎంపిరికల్ ఫార్ములా. ఎంపిరికల్ ఫార్ములా ఏంటి? CHCl3 అనేది ఎంపిరికల్ ఫార్ములా. మనకి అక్కడ వరకు అడిగాడు, మాలిక్యులర్ ఫార్ములా అడగలేదు. సో రిమైనింగ్ ప్రొసీజర్ మీరు చేయాల్సిన అవసరం లేదు. పాయింట్ అర్థమవుతుందా? ఇప్పుడు మీ ఐడియా కోసం ఇంకోటి చేద్దాం. ఇది కార్బన్ హైడ్రోజన్ కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ ఇచ్చింది కాబట్టి ఒక్కసారి చూద్దాం జాగ్రత్తగా. క్యాలిక్యులేట్ ద ఎంపిరికల్ ఫార్ములా. ఇక్కడ కూడా ఎంపిరికల్ ఫార్ములా అడిగాడు. హ్యాపీ ఆఫ్ అ కంపౌండ్ హ్యావింగ్ పర్సంటేజ్ కాంపోజిషన్ ఆఫ్ పొటాషియం 26.57, క్రోమియం 35.36, oxygen 38.07. given the atomic weights of potassium, chromium and oxygen, atomic weights ఇచ్చేసాడు. ఇది మోడల్ క్యూపిడ్ 2. మళ్ళీ చెప్తున్నా, మోడల్ క్వశ్చన్ పేపర్లో ఉన్నవనేది డెఫినెట్గా చేయాల్సింది, కంపల్సరీ. ఇంకా దాంట్లో ఎగ్జామ్షన్ ఏమీ లేదు. ఇంపార్టెంట్ అని అన్ఇంపార్టెంట్ అలా ఏం లేదు. మోడల్ క్యూపిడ్ ఎక్కడ మెన్షన్ చేసినా అవి క్వశ్చన్స్ అనేవి చేయండి. అందరికి అర్థమైంది అనుకుంటా, ఓకేనా? సో ఇప్పటి వరకు చూస్తున్నట్లయితే వీడియోని అయితే ఒక్క లైక్ చేయండి. రైట్, మీ లైక్ చాలా బూస్టప్ ఇచ్చేట్టు ఉంటుంది. సో దీంట్లో సింబల్ ఆఫ్ ది ఎలిమెంట్ ఏంటి చూడండి. పొటాషియం ఇచ్చాడు, క్రోమియం ఇచ్చాడు, ఆక్సిజన్ ఇచ్చాడు. పొటాషియం ఏంటి? 26.57. క్రోమియం ఏంటి? 35.36. ఆక్సిజన్ ఏంటి? 38.07 పర్సెంటేజెస్. అటామిక్ వెయిట్ అంతా 39, 52, 16 రెస్పెక్టివ్ అటామిక్ వెయిట్స్. అటామిక్ రేషియో మోల్ రేషియో. వెయిట్ ఎంత? 26.57 డివైడెడ్ బై 39 అప్రాక్సిమేట్గా 0.68. క్రోమియం 35.36% ఇచ్చాడు, అటామిక్ వెయిట్ 52, సో అప్రాక్సిమేట్గా 0.68. 38.07 ఇచ్చాడు అండ్ డివైడెడ్ బై 16 అప్రాక్సిమేట్గా 2.38. దీంట్లో స్మాలెస్ట్ నెంబర్ ఎవరు? 0.68. సో 0.68 డివైడెడ్ బై 0.68 1, 0.68 డివైడెడ్ బై 0.68 1, 2.38 అంటే దాని అటామిక్ రేషియో మోల్ రేషియో డివైడ్ బై 0.68, ఇది 3.5. ఈ క్వశ్చన్లో చూడండి, సింపుల్ రేషియో ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 3.5 వచ్చింది. హోల్ నెంబర్ రాలేదు. హోల్ నెంబర్ ఎప్పుడైతే రాలేదో డెఫినెట్గా మీరు ఏం చేయాలి? ఒక సూటబుల్ నెంబర్తో మల్టిప్లై చేయాలి టు కన్వర్ట్ ఇంటూ హోల్ నెంబర్. మరి సూటబుల్ నెంబర్ దేంతో మల్టిప్లై చేసాం? ఇక్కడ 2తో మల్టిప్లై చేసాం. అన్ని 2తోనే మల్టిప్లై చేయాలి. 1 × 2 2, 1 × 2 2, 3.5 × 2 7. అంటే అప్పుడు ఎంపిరికల్ ఫార్ములా ఏమవుతుంది? దానికి K2Cr2O7. ఎంపిరికల్ ఫార్ములా ఏమవుతుంది? K2Cr2O7 అనేది ఎంపిరికల్ ఫార్ములా అవుతుంది. సో అదే మనకి ఇచ్చారు అక్కడ, K2Cr2O7. అర్థమైంది అనుకుంటా. సో ఈ ఎంపిరికల్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అనేవి మ్యాండేటరీగా చేయండి. అలాగే సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ మీద ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా చేస్తాను. కొంతమంది ఐసెన్బర్గ్ అలాగే డీబ్రోగ్లే అడిగారు, ఈరోజు అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోస్ కూడా చేస్తున్నాను. అలాగే 2 మార్క్ క్వశ్చన్స్ అనేవి గన్షాట్ కూడా అప్లోడ్ చేస్తాను. ఓకే, ఎందుకంటే మీకు 15th 16th ప్రిపరేషన్కి రివిజన్కి యూజ్ అవుతుంది. 8 మార్క్ 4 మార్క్ ఇంపార్టెంట్ లిస్ట్ ఆల్రెడీ మనం ఛానల్లో ఇచ్చున్నాము. మళ్ళీ అది కాకుండా గన్షాట్ 4 మార్క్ చేసాం. 8 మార్క్స్ మీద పెద్దగా మనకేంటంటే లైక్ వెరీ ఇంపార్టెంట్ ఇవ్వాలన్న స్కోప్ లేదు, ఎందుకంటే చాలా ఈజీ గెస్సింగ్. 8 మార్క్స్ ఉన్నవే 3 చాప్టర్స్, దాంట్లో మీకు ఈజీ గెస్సింగ్ ఉంది పర్ఫెక్ట్గా చూసుకుంటే. అర్థమవుతుందా? సో ఆ రేంజ్లో మీరు ఆలోచించుకుంటే, సో అందుకని నేను 8 మార్క్స్ మీద అంత ఇన్సిస్ట్ చేయలే. నేను ఇన్సిస్ట్ చేసేది ఇంకా 4 మార్క్ 2 మార్క్ 1 మార్క్ ఇన్సిస్ట్ చేస్తాను. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఛానల్లో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. రైట్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాయ్.